ఇప్పుడు మీరొక ఒళ్ళు గగురు పొడిచే సమాచారాన్ని ఆహ్, చెప్పదలుచుకున్నా మీకు. 1993లో ఆహ్, జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ అనేది గ్రామం. ఆ గ్రామంలో ఒక షెల్టర్‌లో అంటే ఒక చిన్న ఇంట్లో 6 సభ్యుల దళం ఉంది. 7 సభ్యుల దళం ఉంది. ఆ దళ నాయకుడొచ్చేసి లోకేటి చందర్. లోకేటి చందర్ పడకల్ గ్రామంలో తన దళంతో పాటు ఉన్నాడు. షెల్టర్ తీసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఆల్మోస్ట్ 8, 10 మంది వాళ్ళు ఇంటిని చుట్టుముట్టారు. ఫైరింగ్ మొదలుపెట్టారు. ఫైరింగ్ తర్వాత అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ అత్యుత్సాహంతోటి ఆ తలుపు తీసుకొని లోనికి వెళ్ళే క్రమంలో లోపల నుంచి వాళ్ళు ఫైర్ చేశారు. ఈ కానిస్టేబుల్ చనిపోయాడు. సో మిగతా వాళ్లకు భయమైంది. లోపల ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే తమ ఉన్నతాధికారులకు కాల్ చేశారు. పెద్ద ఎత్తున వందలాది సంఖ్యలో దాదాపు 500 మంది అప్పట్లో పోలీసులు ఆ ఇంటి చుట్టూ మోహరించినట్టుగా ఇప్పటికీ కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు. 500 మంది 500 మంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఏది మళ్ళీ చెప్తున్నాను, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ అనే ఒక చిన్న విలేజ్లో ఎక్కడైతే పీపుల్స్ వార్ దళనాయకుడు దళం ఉందో ఆ ఇంటిని చుట్టుముట్టారు. చుట్టుముట్టిన తర్వాత కాల్పులు ప్రారంభమయ్యాయి. దాదాపు 20 గంటలకు పైగా కాల్పులు జరిగాయి. 20 గంటలు. ఎవరికి? పీపుల్స్ వార్ దళానికి అండ్ పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల తర్వాత కూడా లోపల నుంచి ఏ రకమైన లొంగుబాటు వ్యవహారం కానీ, లేకుంటే ఎంతమంది ఉన్నారో తెలియకపోవడం కానీ, ఎంతమంది చనిపోయారో తెలియకపోవడం కానీ, ఈ సందిగ్ధంలో పోలీసులు ఉన్నారు. ఇక లాభం లేదనుకొని దాదాపు 20 గంటల తర్వాత ఇరు వర్గాల మధ్య ఆల్మోస్ట్ 20 అవర్స్కి పైగా కాల్పులు జరిగాయి. ఆ సమయంలో చివరాఖరకు బాంబులు పెట్టి, మందు పాత్రలు పెట్టి ఆ ఇంటినే పేల్చేశారు పోలీసులు. ఆ సంఘటనలో, ఆ మందు పాత్రల పేలుళ్లలో, ఆ కాల్పుల్లో మొత్తంగా ఆ దళంలో 6 చనిపోయారు. 6 సభ్యులు చనిపోయారు. లోకేటి చందర్ ఎవరైతే దళనాయకుడు ఉన్నాడో అతను అక్కడి నుంచి వెనుక వైపు నుంచి మొత్తం మీద తప్పించుకొని పారిపోయాడు. అంటే ఈ మందు పాత్రలు, బాంబుల పేలుళ్లకు సంబంధించి ఏదైతే పొగ పెద్ద ఎత్తున లేచిందో ఆ పొగలో అతను తప్పించుకొని పారిపోయాడు. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే ఇది 1993. ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇప్పుడు డీజీ స్థాయిలో ఉన్న సివి ఆనంద్ అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ ఎస్పీగా ఉన్నాడు. సరే, ఆ తర్వాత ఈ లోకేటి చందర్ దండకారణానికి వెళ్ళిపోయాడు. మావోయిస్ట్ పార్టీలో ఫుల్ టైం దాంట్లోకి వెళ్ళిపోయాడు, అంటే ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. దండకారణకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన భార్య, అట్లాగే కొడుకు, కూతురు వీళ్ళంతా కూడా తమ బంధువుల దగ్గర కొంతకాలం ఉన్నారు. అక్కడ తలదాచుకున్నారు, వాళ్ళ దగ్గరే ఉన్నారు. తర్వాత పోలీసుల వేధింపులు పెరిగిపోయాయి. అంటే లోకేటి చందర్ ఆచూకీ చెప్పాలని, ఆయన ఎక్కడున్నారో తెలియజేయాలని ఆ ఇంటిపై తరచూ దాడి చేయడం, ఈ కుటుంబ సభ్యుల్ని వేధించడం. ఎవరిని? లోకేటి చందర్ భార్యను, కొడుకును, కూతుర్ని. ఈ వేధింపులకు తట్టుకోలేక, ఈ హింసను భరించలేక ముందుగా లోకేటి చందర్ భార్య సులోచన పార్టీలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొడుకు రమేష్ కూడా వెళ్ళిపోయాడు, కూతురు లావణ్య కూడా వెళ్ళిపోయింది. చూడండి, అప్పట్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ పరిస్థితులు చాలా చోట్ల కనిపించాయి. అంటే ఒక వ్యక్తి ఎవరైనా నక్సలైట్లలోకి వెళితే, పీపుల్స్ వార్ పార్టీలో చేరితే, ఎవరైనా పీపుల్స్ వార్ పార్టీలో పనిచేస్తూ ఉంటే ఆ సంగతి తెలిసిన తర్వాత పోలీసులు ఆ ఇళ్లపై దాడి చేయడం, బంధువుల్ని పట్టుకెళ్ళి పోలీసులు స్టేషన్లో చిత్రహింసలు పెట్టడం, లేకుంటే భార్య కుటుంబ సభ్యుల్ని చిత్రహింసలు పెట్టడం. దాంతో వాళ్ళు కూడా
ఇంకా లాభం లేదు ఇక్కడ ఉంటే మనం అని వాళ్ళు నక్సలైట్లో చేరిపోవడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇది అరౌండ్ 93 సంఘటన చెప్తున్నాను. ఆ సమయంలో 90s-95 దాకా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. సో ఇక లోకటి చందర్ అతను తాజాగా గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. లోకటి చందర్ అలియాస్ పడకల స్వామి అలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇంతకుముందే 4 ఏళ్ల కిందట ఆయన భార్య సులోచన అనారోగ్యంతో పార్టీలో ఉండగానే చనిపోయింది. కొడుకు రమేష్ కొన్ని నెలల కిందట ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయాడు. కూతురు లావణ్యను పోలీసులు ఒక సందర్భంలో అరెస్ట్ చేశారు. ఆమె 6 నెలలుగా మహారాష్ట్ర జైళ్లలో ఉంది. సో ఇదొక కుటుంబం స్టోరీ. లోకటి చందర్ అలియాస్ పడకల స్వామి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లోకటి చందర్ అంటే పడకల స్వామి అని పాపులర్. ఎందుకు పడకల స్వామి పాపులర్ అంటే నేను చెప్పిన ఈ స్టోరీ బ్యాక్డ్రాప్. బహుశా 500 మందో 400 మంది పోలీసులు రౌండప్ చేసిన తర్వాత, బాంబులు మందు పాత్రలు కూడా పేల్చిన తర్వాత తప్పించుకున్న అరుదైన సంఘటనగా ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రచారం ఉంది. అయితే తాజాగా జరిగిన గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయాడు. ఆయనతో పాటు ఇంకొక 6 చనిపోయారు. చనిపోయే నాటికి లోకటి చందర్ అలియాస్ పడకల స్వామి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. ఆయన అక్కడికి పార్టీలోకి వెళ్ళి దాదాపు 35 సంవత్సరాలు దాటిపోయాయి. పడకల స్వామి గురించి గత అక్టోబర్లో పోలీసుల ప్రభుత్వం ముందు లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న నాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, లోకటి చందర్ మేము సరెండర్ అయ్యే సమయానికి అంటే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను తర్వాత మేము లొంగిపోయే ప్రక్రియ ప్రారంభించే సమయంలోనూ లోకటి చందర్ మాతోనే ఉన్నాడు, ప్రభాకర్ మాతోనే ఉన్నాడు. పడకల స్వామిగా ఎవరైతే పాపులర్గా ఉన్నాడో అతను మాతోనే ఉన్నాడు. మేము ఆయనకు చెప్పాం, నువ్వు కూడా బయటికి రమ్మని చెప్పాం. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన పార్టీలోనే కొనసాగుతానని ఒప్పుకున్నాడు. ఇవాళ ఆయన ప్రాణాలు పోయాయని ఆషన్న నాకు ఫోన్లో చెప్పాడు. సో అంటే ఈ స్టోరీలో నేను ఎందుకు ఒళ్ళు గొగ్గరపరిచే స్టోరీ అంటున్నానంటే, దీనిలో 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి 1993, ఎక్కడ 1993, ఎక్కడ 2026. చూడండి, అప్పట్లో పడకలనే విలేజ్లో జరిగిన ఒక సంఘటన అది రాష్ట్రాన్ని అప్పట్లో కుదిపేసింది. అతను తప్పించుకొని పారిపోయిన సంఘటనను అప్పుడు వీరోచితంగా వాళ్ళు రాసుకున్నారు పీపుల్స్ పవర్ పార్టీ నాయకత్వం. పడకల స్వామి ప్రభాకర్గా ఇంకొక మారు పేరుతో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యునిగా పనిచేస్తూ గడ్చిరోలిలో చనిపోయాడు, గడ్చిరోలిలో ఎన్కౌంటర్లో. సో ఈ స్టోరీలో నిజానికి ఆయన భార్య కానీ, కూతురు కానీ, కొడుకు కానీ వాళ్ళు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదొక యాంగిల్. ఇది అంటే ఇప్పుడు ఆ రకమైన వేధింపులు లేవు అని చెప్పడానికి కారణం ఏంటంటే, అసలు మావోయిస్టు పార్టీ ఇక్కడ లేదు, అంటే పీపుల్స్ పవర్ పార్టీ లేదు కనుక పీపుల్స్ పవర్ పార్టీలో ఇప్పుడు ఎవరైనా వెళితే, మావోయిస్టు పార్టీలో ఇప్పుడు ఎవరైనా వెళితే వాళ్ళు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను వేధించడం లేకుంటే తీసుకెళ్ళి చిత్రహింస పెట్టడం లాంటి సంఘటనలు ఉండే అవకాశమే లేదు. రూల్ అవుట్. 1993లో జరిగిన సంఘటన, దాన్ని మళ్ళీ ఒకసారి నేను రివైండ్ చేయదలుచుకున్నా. ఎందుకంటే అతను తప్పించుకున్న తీరు అదంతా కూడా ఒక సంచలనమైన సంఘటన. బట్ ఫ్యామిలీ మొత్తంగా వెళ్ళడం అనేది, ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి, ఆ కుటుంబం చిన్నభిన్నం అయిపోయి, ఆయన భార్య సులోచన అనారోగ్యంతో చనిపోయింది. నేను చెప్పినట్టుగా రమేష్ పోలీసులకు లొంగిపోయాడు, కూతురేమో జైల్లో ఉంది, అతను ఎన్కౌంటర్లో చనిపోయాడు. సో అంటే ఒకటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులంతా లొంగిపోతున్నప్పుడు
లేకుంటే చాలామంది ఎన్కౌంటర్లో చనిపోతున్నప్పుడు ఆయన అంటే ఆ పార్టీ లైన్ అంటే నేను ఎట్టి పరిస్థితిలో మారేది లేదు, ఇది ఐ మీన్ ఎట్టి పరిస్థితిలో నేను ఈ పంథాను విడవను అని ఆయన ఆ- ఆ పట్టుతోనే ఆ సంకల్పంతోనే పార్టీలో కొనసాగిన కారణంగా ఇవాళ తన ప్రాణాలను పార్టీకి ఐ మీన్ పార్టీకి ధారపోసినట్లుగా, విప్లవ ఉద్యమానికి ధారపోసినట్లుగా కూడా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.